వైసీపీ ప్రభుత్వంలో బీసీ విద్యార్థులు అనేక బాధలు పడ్డారన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమండ్రి వై జంక్షన్లోని బీసీ విద్యార్థుల వసతి గృహాన్ని ఆయన సందర్శించారు. తమ ప్రభుత్వం నుంచి మరమ్మత్తు పనులు ప్రారంభించేలోగా దాతల సాయం ద్వారా టాయిలెట్స్ రిపేర్ చేస్తున్నామని తెలిపారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ నేతలపై దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. రావడమైతే ఇంకా మళ్ళీ వై జంక్షన్ బీసీ హాస్టల్ బీసీ బిడ్డలు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఇది తెలుగుదేశం హయాంలో ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారు స్పెషల్ గ్రాంట్ మీద తీసుకొచ్చి కట్టించడం జరిగింది. గత 5 సంవత్సరాల పరిపాలనలో వైసీపీలో అప్పుడు నెగ్గిన ఎంపీబీసీ, తదుపరి రూరల్ ఎమ్మెల్యేగా వచ్చిన మంత్రి గారు అయితే బీసీ శాఖకే ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన కూడా ఒక బీసీ దృష్టికి తీసుకెళ్లాం. సమస్యలు చూసి పిల్లలు కంటెంప్ట్ నీరు పెట్టుకుంటా ఉన్నారు, సమస్యలు తీర్చండి అని అడిగాం. ఏనాడు కూడా ఏ వ్యక్తి కూడా చూడకపోగా మన బీసీ బిడ్డలు ఉన్నారే, మనం అదే బీసీ కార్డు తోటి రాజకీయంగా పదవులు పొందుతా ఉన్నాం. పదవులు పొందడమే కాదు, మాట మాటికి నేను బీసీని చెప్పుకుంటా ఉన్నాం. మన వంతు బాధ్యతగా కనీసం బీసీ హాస్టల్ కూడా సమీక్షించలేని పరిస్థితిలో మనం ఉన్నామని ఆత్మ పరిశీలన కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆనాడు బీసీ ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. ఈరోజు మీరు చూశారు, ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు ఈ రాష్ట్ర ప్రజలు. వారిచ్చిన తీర్పుకి గౌరవించి మా పట్ల బాధ్యతలు పెంచారని చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో, టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి, ఎస్టిమేట్స్ వేయించి పనులు మొదలెట్టించి ఇవన్నీ కూడా చాలా కాలయాపన అవుతాయి. ఆ లోపు ఇక్కడ పిల్లలు చాలా అంటువ్యాధులతో బాధపడతా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది, నేను ఒక యాంకర్ తోటి ఈ టాయిలెట్స్ ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాయని చూపించడానికి తీసుకెళ్తే 2 సెకండ్లు మించి ఆయన ఉండలేక బయటకు వచ్చి వాంతు చేసుకునే పరిస్థితులు కూడా నాకు గుర్తున్నాయి. ఈ రోజు నెగ్గిన తర్వాత బాధ్యతతో, సామాజిక బాధ్యతతో ఒక బీసీ కులంలో పుట్టిన వాడిగా నా బీసీ బిడ్డలకి ఏదైనా చెయ్యాలని అధికారికంగా